Welcome to JLTV 7 News. జేహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. జగద్గిరిగుట్ట వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తిరి గోపి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొని మువ్వన్నెల జెండా ఆవిష్కరణ చేశారు. ఎత్తిరి గోపితో పాటు కూకట్పల్లి జోన్ చైర్మన్ ఎత్తిరి రమేష్, శేర్లింగంపల్లి సర్కిల్ జోన్ చైర్మన్ సత్యరెడ్డి, నిజాంపేట సర్కిల్ దబ్బల మల్లికార్జున, చెవిటి వెంకన్న, చందానగర్ అధ్యక్షుడు రాజు, వారణాసి గోపి, ఓబులేసు తదితర ప్రముఖ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణ చైర్మన్ ఎత్తిరి గోపి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్స్ డ్రైవర్స్ కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. రోజు రోజుకు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే కార్మికుల బాధలు వర్ణనాతీతంగా మారాయని, కార్మికులు అందరూ కలిసికట్టుగా ఉండి సమస్యల సాధన కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత పలువురు నాయకులు కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమం వల్ల ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం ఏర్పడింది. మువ్వన్నెల జెండా రెపరెపలు ఆడాయి. చైర్మన్లకు, ప్రముఖ నాయకులకు ఎత్తిరి గోపి సెలవులు కప్పి సన్మానించారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ ఆఫీస్లో గణతంత్ర దినోత్సవం చేయడం జరిగింది. దీనికి గ్రేటర్ హైదరాబాద్ కార్మికులు మరియు చందానగర్ జోన్ చైర్మన్ అయిన సత్యారెడ్డి గారు, మరియు కుకట్పల్లి చైర్మన్ అయిన ఇతర రమేష్ గారు, మరియు చందానగర్ ప్రెసిడెంట్ రాజు గారు, గోపి గారు, మరియు ఓబ్లేషు, మళ్ళా చెవిటి వెంకన్న గారు, తోటి నాయకులందరూ కూడా రావడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో ఈ గణతంత్ర దినోత్సవం ఘనంగా చేయడం చాలా సంతోషకరమైన విషయం. గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులందరూ కూడా ప్రతి డంపింగ్లో కూడా జెండా ఆవిష్కరణ చేసుకుంటూ ఈరోజు పండుగ చేసుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ గారు రాసిన ఆశయాల మీద మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు అంబేద్కర్ ఫోటో పెట్టి ఘనంగా మనం ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు 77వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు జేసీ చైర్మన్ ఎత్తరి గోపన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన షెర్లింగంపల్లి చైర్మన్ జేఎస్సీ నుంచి సత్యరెడ్డి అన్న గారికి, కూకట్పల్లి జోన్ చైర్మన్ రమేష్ అన్న గారికి, చౌటెంకన్న గారికి, మిగతా నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చారు కాబట్టి మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫింగ్ కమిటీ చైర్మన్గా మనకు బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మనకు కల్పించిన హక్కులు చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ని మనము స్మరించుకోవాలి. ఎందుకంటే దళితుల దాంట్లో మనకు చాలా మాటికి హక్కులు ఏ విధంగా మనకు ముందుకు తీసుకుపోవాలనేది ఒక రాజ్యాంగంలో రాసి ఈరోజు చాలా పేదవాళ్ళకి మనకు ఒక దేవుడిలాగానే మనకు రాసి పెట్టిపోయిండు. అలాంటి అంబేద్కర్ ఈరోజు మనకు ఈ విధంగా ఇచ్చినందుకు మరొకసారి అంబేద్కర్ గారికి కూడా నివాళులు అర్పిస్తున్నాము. ఈ కార్యక్రమము ఇంత మంచిగా చేసినందుకు మరొకసారి మన కార్మికులకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో కార్మికులు అందరూ పండుగ చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు మనకు అంబేద్కరు ఏ దిక్కుముక్కు లేని పేద కార్మికులం కాబట్టి ఒక సంస్థల ఉన్న ప్రతి కార్మికులు 8 గంటలు పనిచేయాలని ఆ రోజు అన్ని హక్కులు మనకు రాసి దాన్ని చట్టబద్ధంగా ఇలా ఒక గైడు దాన్ని మనకు అంగీకారం ఇచ్చిపోయింది. కాబట్టి ప్రతి సంవత్సరం కార్మికులు కానీ, లీడర్లు కానీ, పెద్ద పెద్ద నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇది మొత్తం దాన్ని పరిగణలో తీసుకొని దాన్ని ఫాలో అయ్యేటట్టు మరి ఏ రోజైనా ఈరోజు అంబేద్కర్ను యాద్ చేసుకొని ప్రతిసారి జెండా వేసుకోవాలని ప్రతి కార్మికులను కానీ, లీడర్లను కానీ ఏ కోపాలు తాపాలు ఉన్నా కూడా, ఎన్ని కక్షలు పంచాలు ఉన్నా కూడా మనం అంబేద్కర్ను ఆయన రాసిన రాజ్యాంగాన్ని ముందు తీసుకొని మనం అందరం పండుగ చేసుకోవాలి. కాబట్టి ఆనాడు తెల్లదొరల నుంచి మన హక్కు కల్పించిన అంబేద్కర్ ఆయన ముందులో పెట్టుకొని ఇలా ఫోటో పెట్టుకొని జెండా వేస్తున్నాం. కాబట్టి మరి అదేవిధంగా మన యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో, ఎత్తరి గోపన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సత్యరెడ్డి అన్న, మన అన్న రాజన్న, మన అన్న సుంకన్న, గోపన్న ఆధ్వర్యంలో మన శేర్లింగంపల్లి నాయకులందరూ వచ్చారు. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా కుకట్పల్లి జోన్ మన రమేష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తాం కాబట్టి ప్రతి డంపింగ్లో కూడా మీరు చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు పేరు అందరికి ధన్యవాదాలన్నా.
ఓకే. సచ్చాడో కార్మికుల ఐక్యత, సచ్చాడో కార్మికుల ఐక్యత. సాధిస్తాం సాధిస్తాం సాధిద్దాం 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 సాధిద్దాం. జై భీమ్, జై భీమ్. కార్మికులు 77వ గణతంత్ర శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మన శేర్లింగంపల్లి జోన్ గారు సత్యరెడ్డి గారు మరియు కుక్కడపల్లి జోన్ చైర్మన్ రమేష్ గారు, ఇక్కడ జేఏసీ చైర్మన్ గారు మన గోపన్న గారు, చోటు వెంకన్న గారు ఇక్కడికి విచ్చేసి ఈ గణతంత్ర వేడుకలను చాలా విజయంగా దిగ్విజయంగా చేసినారు. అందుకే ఇక్కడ విచ్చేసిన కార్మికులందరికీ 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కార్మికులందరూ కలిసి ఉండాలి. జై భీమ్.